హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒక సేతన్ వీడియోలో టీవీఎస్ ఎక్సెల్ క్లచ్ కంప్లీట్ ఫిట్టింగ్ చెప్తాను. నా ఒక ప్రీవియస్ వీడియోస్లో హెడ్ ఫిట్టింగ్ అలాగే బోర్ అలాగే కనెక్టింగ్ చెప్పాను. వాటి యొక్క వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఫస్ట్ మనం ఏదైతే కిక్ గార్డ్ వేయవలసి ఉంటుంది, ఆ వైట్ కలర్ కిక్ గార్డ్ అంటారు, దానిపైన కిక్ షాప్ పెడతాము. కిక్ షాప్కి స్ప్రింగ్ పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఆ కిక్ షాప్ అని ఫిట్ చేయవలసి ఉంటుంది. క్లచ్ కవర్కి ఫిట్ చేసినప్పుడు తర్వాత మనకి స్ప్రింగ్ అనేది టెన్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. కొంచెం ట్రిక్ ఉంటుంది ఏంటంటే, ఆ కిక్ గార్డ్ మేదన లెవెల్ చేసారా, ఆ లెవెల్కి ఆ వీల్ పెట్టేసి ఆ స్ప్రింగ్ని కొంచెం లాక్ చేసి సరిపోతుంది, ఈజీగా ఎక్కేస్తుంది. ఆ తర్వాత కంప్లీట్గా కిక్ రాడ్ అనేది కంప్లీట్గా లోపలికి వచ్చేయండి. కిక్ షాఫ్ట్ని ఏమన్నా సుత్తుతో కానీ లేదంటే ఒక హ్యామర్తో కొట్టండి. ఓకే, కంప్లీట్ బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే, అక్కడ ఆయిల్ సీల్ ఉంటుంది. ఆయిల్ సీల్ వేసిన తర్వాత అక్కడ వాచర్ వేయవలసి ఉంటుంది. వాచర్ వేసి అక్కడ లాక్ వేసేసి సరిపోతుంది. అక్కడతో ఈ కిక్ షాఫ్ట్ అనేది లాక్ అయిపోతుంది, ఇంక ఊడిపోదు. అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే, ఏదైతే ఈ ఛానల్ కనుక మీనప్పటికీ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్ క్లిక్ చేయండి. అండ్ లాక్ అనేది వేసేయండి. లాక్ వేయడానికి ఎటువంటి టూల్ అయితే అవసరం లేదు. మామూలుగా స్కూటీతో కానీ ఏమన్నా ఫ్రిక్షన్ యూస్ చేసి లోపల నొక్కేయండి సరిపోతుంది. కరెక్ట్గా గాడిలో పడుతుంది. గాడిలో పడితేనే లాగ్ ఏంటో లేనట్టే. ఒకసారి గాడిలో పడి చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ మీద వెళ్ళండి. ఓకే, లాగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే, మనకి అక్కడ ఏదైతే ఇప్పుడు పైన వీల్స్ అయినా వేయవలసి ఉంటుంది. కిక్ వీల్స్ అయినా కిక్ ఆపోజిట్ వీల్ వేయవలసి ఉంటుంది. ఆ వీల్స్ అయితే కంప్లీట్గా నేనైతే మామూలుగా వేసేస్తాను. దానికైనా ముందు దాని కింద వాచెస్ వేయవలసి ఉంటుంది. అక్కడ వాచర్ అయితే వేయండి. ఒక వాచర్ పల్చ వాచర్ ఉంటాయి. పల్చని వాచర్లు అయితే వేయండి. అక్కడ వేసిన తర్వాత అక్కడ వీల్ ఫిట్ చేసేయండి. ఆ కిక్ కొడితే ఆ వీల్ వచ్చి ఈ వీల్ తిప్పుతుంది, ఈ వీల్ వెళ్ళి ఆ కిక్ వీల్ తిప్పుతుంది, కిక్ వీల్ వచ్చి ఇంజిన్ తిప్పుతుంది. ప్రొసీజర్ మీకు అర్థం కాదు. సో మేదర ఒక వాచర్ వేసి లాక్ వేయండి. ఆ వీల్ కూడా బయటకు వచ్చేయకుండా అక్కడికక్కడ లాక్ సిస్టమ్ బాగా ఇచ్చారు. టీవీఎస్ అది మెకానిజం బాగుంది. అంటే ప్రతిదీ అలాగే ఇస్తారు, కొన్ని సింపుల్గా ఇచ్చేస్తారు. అలా కాదు, ప్రతిదీ సెక్యూర్గా ఇచ్చారు. ఎప్పుడు ఏదైనా కిక్ వీల్ ఫిట్ చేయాలి. చూసారు కదా, కిక్ కొడితే కింద షాఫ్ట్ అనేది కిక్ షాఫ్ట్ అనేది ఆ పక్కన ఉన్న పెద్ద వీల్ తిప్పుతుంది. ఆ పెద్ద వీల్ వచ్చేసి ఇంజిన్ తిప్పుతుందండి. సో ఇది ప్రొసీజర్ అంతా ఈ విధంగా మన ప్రొసీజర్ జరుగుతుంది. సో బయట ఏదైతే మనకి కిక్ షాఫ్ట్కి కిక్ రాడ్ పెట్టాను కదా, ఆ కిక్ రాడ్కి షాఫ్ట్ మధ్య ప్లే ఉన్నట్లయితే ఏదైనా రబ్బర్ దగ్గర వాచెస్ ఏమైనా పెట్టుకొని కిక్ షాఫ్ట్కి రాడ్ పెట్టండి. పెట్టేసి కార్టర్ పిన్ పెట్టవలసి ఉంటుంది. కార్టర్ పిన్ అనేది కొత్త వేయండి. పాత వేస్తే స్లిప్ పోతే కిక్ అనేది ప్లే వస్తుంది, త్వరగా కిక్ కార్డ్ అనేది పోతుంది. ఓకే, నెక్స్ట్ వాచ్ చేసేసి కార్టర్ పిన్ కూడా ఫుల్ టైట్ చేసేయండి. దానికి 11 ఇస్తారు, 100% 11 సైజ్ ఇస్తారు. సో 11 సైజ్ రింగ్ కానీ లేదా బిట్ కానీ రింగ్ కానీ వాడండి. రింగ్స్ మాత్రం వాడవద్దు, ఎందుకంటే రింగ్స్ అయితే స్లిప్ అయిపోతుంది కదా. ఒకసారి లోపల కంప్లీట్గా కిక్ రాడ్ ఫిట్ చేసేసి అప్పుడు కార్టర్ పిన్ టైట్ చేసేయండి. ఇది కంప్లీట్ టైట్ అయిపోయిన తర్వాత చూసుకొని మనం టైట్ అవ్వకపోతే చాలా ఇబ్బంది. అంటే ప్లే వస్తూ ఉంది, ప్లే వచ్చి చాలా ఇబ్బందులు అవుతాయి. ఎందుకంటే కస్టమర్ నెంబర్ ఒకేలా ఉంటుంది కదా. ఇప్పుడు దాన్ని 10 బిట్ కాదు 11 బిట్ టైట్ చేయండి. ఇదైతే మనకి ఈ మెకానిక్ వీడియోస్ అయితే నేను ఆల్రెడీ ఎప్పటి నుంచి అప్లోడ్ చేస్తున్నాను. చాలా మంది సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేయడం నేను ఇంతవరకు రీచ్ చేయను, మరి ఇంకంత సపోర్ట్ చేయాలని కోరుతున్నాను నేను. ఓకే, ఇదైతే ఫుల్ టైట్ చేసేద్దాం. ఫుల్ టైట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ టైం ఏంటి అన్నట్లయితే కిక్ వీల్ వేసాం కదా ఇందాక, ఆ కిక్ వీల్కి మనం ఎగిరిపోతుందని ఉందంటుంది, తప్పకుండా ఉండాల్సిందే. కిక్ వీల్ కింద కూడా వాచర్ వేయాల్సి ఉంటుంది. వాచర్ వేసేయండి, వేయకపోతే ఇబ్బంది అవుతుంది, ఒక కిక్ స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కిక్ వీల్ వేసిన తర్వాత అక్కడ మన స్టార్ స్క్రూ బిగించవలసి ఉంటుంది. స్టార్ బోల్ట్ తర్వాత ఒక వాచ్ ఉంటుంది. కిక్ వీల్ బయటకు వచ్చేయకుండా. సో ఈ కొన్ని స్టెప్స్ అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి, లేదంటే మీకు మర్చిపోతారు. ఒకటి ఇచ్చిన చాలా ఇబ్బంది. ఇప్పుడు ఇంజన్కి ఏదైతే మనకి స్పాకెట్ షాప్ దగ్గర బేరింగ్ అయితే మార్చాం కాబట్టి, సో బేరింగ్ అక్కడ ఆయిల్ వేసి అది ఫ్రేమ్ ఒకటి ఉందో లేదో షాప్ టైం బెండ్ ఉందో చూడాలి. బెండ్ ఉండదు ఎందుకంటే మొత్తం ఒరిజినల్ ఐటమ్స్ వాడుతున్నాము, మొత్తాన్ని కొత్తవే వాడుతున్నాము. సో బెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కరెంటింగ్ వాటికి వాచర్ వేయవలసి ఉంటుంది. వాచర్ వేసిన తర్వాత క్లచ్ బెల్ లైట్గా ఆయిల్ అప్లై చేసి జస్ట్గా బెల్ అందులో ఫిట్ చేయండి. మనకి స్పాకెట్ షాప్ తిప్పితే క్లచ్ తిరుగుతుంది అనమాట. సో కిక్ కొట్టగానే క్లచ్ అనేది తిరిగి స్పాకెట్ని తిప్పుతుంది. సో ఆ రకంగా వీటి బండి పరిగెడుతుంది. ఇప్పుడు మీద ఇంకొక వాచర్ వేయాలి. వాచర్ వేసిన తర్వాత వాచర్ కరెక్ట్గా ఫిట్ అని చూసుకొని అప్పుడు క్లచ్ పేర్స్కి కరెంటింగ్కి ఏదైతే చావీ ఉంటుంది, చావీ గాడి అనేది కరెక్ట్గా క్లచ్కి గాడి కరెక్ట్ సెట్ అవ్వాలి. సెట్ అయిన తర్వాత మీకు ఒక పల్చని వాచర్ వేసి కిక్ వీల్ అయితే వేసేయాలి. బ్యాలెన్స్ కిక్ వీల్ వేసి ఫుల్ టైట్ అయితే చేసేయండి. ఓకే, ఫుల్ టైట్ చేసేయండి. ఓకే, ఫుల్ టైట్ చేసేవారు. ఫుల్ టైట్ చేసేసిన తర్వాత ఫుల్ టైట్ చేసినప్పుడు జాగ్రత్త, కరెంటింగ్ అవుట్ వచ్చేస్తుంది, జాగ్రత్త బిగించిపోతే.
ఎంత టైట్ చేయాలి అంత టైట్ చేయాలి. మ్యాగ్నెట్ పుల్లర్ వేసి ఇటువైపు 22 రింగ్తో టైట్ చేసేది. ఇప్పుడు మనం ఫైనల్ స్టేజ్ ప్రిపరేషన్ వెంటనే ప్యాకింగ్ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ప్యాకింగ్ అయితే లైట్గా అన్నబండ్ రాసినప్పుడు ఆయిల్ రాసినప్పుడు అన్నబండ్ అనేది ఎందుకంటే 2 స్ట్రోక్ ఇంజిన్ కాబట్టి ఆయిల్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది సాధారణంగా. 90% ఉండదు, బట్ చెమ్మ వస్తుంది. చెమ్మ కూడా రాకూడదు, అన్నబండ్ వేసేయండి. ఇప్పుడు జాగ్రత్తగా క్లిచ్ కవర్ వేసి దానికి ఉన్న స్టార్ బోల్ట్లు 10 బోల్ట్లు మొత్తం అంతా వేసేసి ఆ స్పాకెట్ షాప్ ద్వారా ఓరింగ్ వేసేసి ఆ డౌన్ వేసేస్తే అక్కడితో మనకి ఇంజిన్ ఫిట్టింగ్ కంప్లీట్గా అయిపోతుంది. సో జాగ్రత్తగా ఆపోజిట్ మొత్తం బిగించుకుంటూ కరెక్ట్గా ఫిట్ చేయండి, కంగారు పడవద్దు. ఇంజిన్ దగ్గర ఇప్పుడు కంగారు పడితే చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ దీనికి ఇంజిన్ అనేది అయితే 400 నెంబర్ వేయద్దు, 350 వేయద్దు, 350 మాన్యువల్, 400 బెస్ట్. ఎందుకంటే ఒకసారి 800 కొంచెం పడుతుంది. సో ఈ విధంగా అయితే మనం టీవీఎస్ సక్సెస్ అప్పుడు కంప్లీట్ ఇంజిన్ అయితే బిగించేసాము. సో మరి ఇంకా ఎటువంటి ఇంజిన్ వర్క్స్ కానీ బైక్ రిపేర్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. వీడియోస్ ఏమైనా అవుతుందో కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయాలి. ఇన్స్టా సెకండ్ ఛానల్ థర్డ్ ఛానల్ లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, వాటికి సబ్స్క్రైబ్ చేసి మరింత సపోర్ట్ చేయండి గాయస్. మరి ఇంకా ఎటువంటి వీడియోస్ ఖచ్చితంగా ఉంటాను. అండ్ స్టే ట్యూన్డ్ టు క్రియేటివ్ వర్కర్స్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్.